డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా నెంబర్ సిస్టంలోని బేసిక్ నోషన్ ఆఫ్ నెంబర్స్ అంటే సంఖ్యల ప్రాథమిక భావన ఆధారంగా ఉండే సమస్యలు అనేవి స్టార్ట్ చేద్దాం. ఇందులో వచ్చేసరికి ఇఫ్ ఈచ్ ప్యాకెట్ కంటైన్స్ ది సేమ్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ అండ్ there are 96 pencils in all in 12 packets. How many packets will one have to purchase if one requires 304 pencils? అంటే ప్రతి ప్యాకెట్లో ఒకే సంఖ్యలో పెన్సిల్స్ ఉంటే మరియు 12 ప్యాకెట్లలో మొత్తం 96 పెన్సిల్స్ ఉంటే 304 పెన్సిల్స్ అవసరమైతే ఎన్ని ప్యాకెట్లు కొనవలసి ఉంటుంది? వాడు ఏమంటున్నాడంటే మొత్తం 12 ప్యాకెట్స్ ఉన్నాయి. ఇలా 12 ప్యాకెట్స్ ఉంటే వీటిలో మొత్తం ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? 96 పెన్సిల్స్ ఉన్నాయి అంటున్నాడు. ఇలాగెన్ని ఉన్నాయి? 12 ప్యాకెట్స్. అయితే మనకి ఒక ప్యాకెట్లో ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? మొత్తం ప్యాకెట్లుతో భాగిస్తే నాకు ఒక ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయో నాకు వచ్చేస్తుంది. 12×8=96. ఇప్పుడేం చేయాలి? మొత్తం 304 పెన్సిల్స్ వాడికి అవసరం. అంటే ఎన్ని ప్యాకెట్స్ వాడు కొనాలి? ఒక ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. కాబట్టి 8×3=24, 8×8 అంటే 38. ఆప్షన్ బి 38. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్రమ్ 3/4 ఆఫ్ ఎ నెంబర్ పి రామకృష్ణ సబ్ట్రాక్ట్స్ 2/3 ఆఫ్ అనదర్ number q and obtain 5/8 as the difference. What is the answer Ramakrishna should obtain if he subtracts 8 times of q from 9 times of p? ఇది ఏం చెప్తున్నాడంటే రామకృష్ణుడు ఒక సంఖ్య pలోని 3/4 నుండి మరొక సంఖ్య qలోని 2/3 తీసివేసి తేడాగా 5/8ని పొందుతాడు. రామకృష్ణుడు 9 సార్లు పి నుండి 8 సార్లు క్యూ తీసివేస్తే పొందవలసిన సమాధానం ఏమిటి? ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ రామకృష్ణుడు ఒక సంఖ్య పిలోని 3/4 నుండి మరొక సంఖ్య క్యూలోని 2/3 తీసివేశాడు. అంటే 3p/4 నుండి ఎంత తీశాడు? 2/3 ఆఫ్ క్యూ తీస్తే వాడు ఎంత గెయిన్ చేశాడు? 5/8 అనేది గెయిన్ చేశాడు. కానీ వాడికి ఏం కావాలి? 9 సార్లు పి నుండి 8 సార్లు క్యూ, అంతే కదా. 8 times of p, 8 times of q from 9 times of p అంటే 8 times of q minus 9 times of p అనేది అడిగాడు. సరిపోయింది కదా. ఓకే, అయితే దీన్ని ఎలా చేయాలంటే మనం ఫస్ట్ హారాన్ని మనం ఈక్వేట్ చేసుకోవాలి. అంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చేటప్పుడు 4, 3, 8కి ఎల్సిఎం తీసుకోండి. అప్పుడు నాకు ఎంత వస్తుంది? 24 అనేది ఎల్సిఎం. 24 ఎల్సిఎం వచ్చేటప్పుడు 4 ఎంతలు ఇక్కడ అవుతుంది? 4 6 6 ఇంటూ 3, 4 6 6 ఇంటూ అంటే 18 పి. అదేవిధంగా 3 8 24, 8 ఇంటూ ఈ 2 కాబట్టి 16 క్యూ ఈజ్ఈక్వల్ టు 5/8. దీన్ని ఇక్కడ వేస్తున్నాను. ఇది హారాలు కొట్టేస్తున్నాను. 8 మూల నాకు మిగిలింది ఎంత? 8p మైనస్ 16q ఈజ్ఈక్వల్ టు ఇక్కడ /3 ఉంది, 5 ఉంది. అంటే 8p మైనస్ 16q అనేది 3×5=15. అయితే నాకేమడిగాడు వాడు? 9 సార్లు పి 8 సార్లు క్యూ అన్నాడు. అంటే దీన్ని /2 చేస్తాను ఇరువైపులా. అప్పుడు నాకు ఇక్కడ 18p అంటే 18p/2 అంటే 9p మైనస్ 16q/2 అంటే 8q ఈజ్ఈక్వల్ టు 15/2. ఓకే, ఇరువైపులా నేను /2 చేశాను. /2. ఓకే, అప్పుడు 15/2 వచ్చింది. ఆప్షన్ ఏ.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 80 స్టూడెంట్స్ 1/10 of the class likes chocolate D and 1/20 of the class likes chocolate E. What is the difference between the number of students who like chocolate D and the number of students who like chocolate E? వాడు ఏమంటున్నాడంటే 80 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో 1/10 మంది విద్యార్థులకు చాక్లెట్ డి అంటే ఇష్టం. మొత్తం 80 మంది, అందులో 1/10 వంతు అంటే టోటల్ 80 మంది కదా, అప్పుడు 8 మందికి చాక్లెట్ డి అంటే ఇష్టం. అదేవిధంగా 1/20 మంది విద్యార్థులకు చాక్లెట్ ఈ అంటే ఇష్టం. 1/20 మొత్తం 80 మందిలో అంటే 4 వస్తారు. చాక్లెట్ ఈ అంటే ఇష్టం. అయితే చాక్లెట్ డి అంటే ఇష్టపడే విద్యార్థుల సంఖ్యకు మరియు ఎంతమందికి మధ్య తేడా ఉంది. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ చాక్లెట్ ఈ, హూ లైక్ చాక్లెట్ డి అంటే వీటి యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే తెలుగులో మనకి కరెక్ట్గా లేనప్పుడు ఇంగ్లీష్ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలి. సో దీనికి మనకి ఆన్సర్ వచ్చేసి డిఫరెన్స్ 4 కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సునీత వాన్ 3/5 ఆఫ్ ది మార్బుల్స్ దట్ వేర్ దేర్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది గేమ్. Ravi won 2/3 of the remaining marbles while Sunny won the remaining 60 marbles. How many marbles did Sunita win? ఆట ప్రారంభంలో ఉన్న మార్బుల్స్లో సునీత 3/5 వంతు గెలుచుకుంది. మిగిలిన మార్బుల్స్లో రవి 2/3 వంతు గెలుచుకోగా సన్నీ మిగిలిన 60 మార్బుల్స్లను గెలుచుకుంది. సునీత ఎన్ని మార్బుళ్లను గెలుచుకుంది అంటే ఫస్ట్ మొత్తం మార్బుల్స్ని ఎక్స్ అనుకుంటున్నా. అప్పుడు ఆట ప్రారంభంలో ఉన్న మార్బుల్స్లో సునీత 3/5 వంతు గెలుచుకుంది కాబట్టి సునీతవి 3x/5 అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి రవి 2/3 వంతు గెలుచుకున్నాడు. ఇందులో మిగిలిన మార్బుల్స్లో అంటే టోటల్ ఎక్స్లో 3x/5 ఇవి మిగిలినవి అంటే ఎన్ని అవుతున్నాయి? 5x - 3x అంటే 2x/5లో మళ్ళీ 2/3 వంతు అంటే 4x/15. సునీత 3x/5 టోటల్ ఎక్స్ అనుకున్నాము. మనకి రవి వచ్చేసరికి 4x/15 వంతు అనేవి గెలుచుకున్నారు. సన్నీ మిగిలిన 60 మార్బుల్ను గెలుచుకుంది. సన్నీ వచ్చేసరికి 60 అంటే నాకు ఈ x ప్లస్ 3x/5 ప్లస్ 4x/15 = 60 వచ్చి మనకి ఈక్వేషన్గా అవుతుంది. ఎందుకంటే టోటల్ ఈక్వేట్ చేయాలి కాబట్టి. దీని నుండి నాకు కావాల్సింది ఏంటి? సునీత మార్బుల్స్ కావాలి. నాకు ఎక్స్ వాల్యూ తెలిసిపోతే సునీత మార్బుల్స్ అనేవి తెలిసిపోతుంది కదా. ఇందులో వచ్చేసరికి ఎల్సిఎం అనేది 15 కాబట్టి 15x ఇక్కడ 9x ప్లస్ 4x = 15. ఓకే, ఇక్కడ వేస్తున్నాను. = 60. మొత్తం టోటల్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 15, 13. ఇక్కడ ఎక్స్ అనేది టోటల్ కదా, టోటల్లో నాకు ఒక నిమిషం, టోటల్ ఎక్స్ అయినప్పుడు టోటల్ ఎక్స్ అనేది సునీత యొక్క వంతు 3x/5 ప్లస్
రవి 4x/15 ప్లస్ 60కి ఈక్వల్ అవుద్ది. అప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ మైనస్ 3x/5 ప్లస్ 4x/15 ఈజ్ ఈక్వల్ టు 60. ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీస్తే నాకు 15 వస్తుంది. 15x మైనస్ 5 3 9 దీని అంతటిగా వస్తుంది కాబట్టి మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 60. అప్పుడు 15లో 9 తీస్తే 6, 6లో 4 తీస్తే 2, అప్పుడు 2x/15 ఈజ్ ఈక్వల్ టు 60. 2x ఈజ్ ఈక్వల్ టు 900, x ఈజ్ ఈక్వల్ టు 450. నాకు సునీత వంతు అడిగాడు కాబట్టి 3x/15లో x బదులు 450 వేస్తే నాకు సరిపోతుంది. 450 వేస్తే 5 9 45, 9 3 27 కాబట్టి 270. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈజ్ 18. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 360. ఫైండ్ ద లార్జర్ నెంబర్. రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం 18. రెండు సంఖ్యలు x మైనస్ వై, ఎక్స్ వై అనుకుంటే x మైనస్ వై 18. వాటి వర్గాల మధ్య వ్యత్యాసం అంటే వర్గాలు x² మైనస్ y² వ్యత్యాసం అడిగాడు కాబట్టి 360. మనకి x² మైనస్ y² అంటే ఎలా రాసుకోవచ్చు? x ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై 360. అప్పుడు x మైనస్ వాల్యూ నాకు తెలుసు కదా, x మైనస్ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ వై ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు 360. అప్పుడు x ప్లస్ వై అనేది 20 అవుతుంది. x ప్లస్ వై 20 అయితే x మైనస్ వై అనేది 18. అప్పుడు నాకు ఏమడిగాడు? పెద్ద సంఖ్య అడిగాడు కాబట్టి x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎడిషన్ చేసి ఇవన్నీ చేసే బదులు నాకు పెద్ద వాల్యూ కావాలంటే యాడ్ చేసి బై 2 చేస్తే సరిపోతుంది. అప్పుడు 20 ప్లస్ 18 అంటే 38/2 19 అంటే ఆప్షన్ సి. చిన్న సంఖ్య అడిగితే డిఫరెన్స్ చేస్తాను, అప్పుడు 2/2 100 అనేది అవుతుంది. అంటే y వాల్యూ 1, x వాల్యూ 19, టోటల్ 20 సరిపోయింది కదా ఈక్వేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ 91 centimeter లాంగ్ వైర్ ఈజ్ కట్ ఇంటూ 2 pieces so that the length of one piece is 3/4 of the other. Find the length of the shorter piece. 91 సెంటీమీటర్లు పొడవున్న ఒక తీగను 2 ముక్కలుగా కట్ చేస్తే ఒక ముక్క పొడవు మరొక ముక్కలో 3/1 ఉంటుంది. చిన్న ముక్క పొడవును కనుగొనండి. టోటల్ వచ్చేసరికి నాకు 91 సెంటీమీటర్స్. ఒక తీగను 2 ముక్కలుగా కట్ చేస్తే ఒక ముక్క పొడవు x అనుకుంటే అది మరొక ముక్కలో 3/1 అంటే 3/4 ఆఫ్ ది అదర్ అనేది ఉంది. టోటల్ నాకు ఎంత ఉంది? ఒకటి x అనుకుంటే ఇంకోటి 3x/4 అయింది. అంటే x ప్లస్ 3x/4 ఈజ్ ఈక్వల్ టు 91. ఎల్సిఎం తీసుకుంటే 4x ప్లస్ 3x/4 ఈజ్ ఈక్వల్ టు 91. అంటే 7x/4 ఈజ్ ఈక్వల్ టు 91. ఫైనల్లీ నేను x వాల్యూ తెలుసుకుంటున్నాను. x వాల్యూ కనుక్కున్న తర్వాత వాడు ఏమడిగాడో దాన్ని బట్టి ఫాలో అయిపోవడమే. x వాల్యూ వచ్చేసరికి 7 1 7 13 4 × 13 52. ఎప్పుడైనా భాగించేటప్పుడు LHSలో రైట్ సైడ్ వెళ్తే మల్టిపుల్ చేస్తుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 52. నాకు ఏమడిగాడు? చిన్న ముక్క అడిగాడు. చిన్న ముక్క అంటే 3/4. 4 1 4 13 13 3 39 కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి
A 3-digit number is such that the ratio of its units digit, tens digit and hundreds digit is 1:2:3. The sum of this number and the reversed number obtained by reversing the order of its digits is 1332. Find the number. ఒక 3 అంకెల సంఖ్య దాని యూనిట్ల అంకె, పదుల అంకె మరియు వందల అంకెల నిష్పత్తి 1:2:3గా ఉంటుంది. ఈ సంఖ్య యొక్క మొత్తం మరియు దాని అంకెల క్రమాన్ని తారుమారు చేయడం ద్వారా పొందిన తారుమారు సంఖ్య అనేది 1332. అయితే ఆ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ యూనిట్స్ డిజిట్ అన్నాడు. అంటే యూనిట్ల అంకె ఎంత అవుతుంది? 100x ప్లస్ టెన్స్ ఎక్స్ ప్లస్ వన్స్ ఎక్స్ అనేది అంటున్నాడు. అలా వేసుకుంటే నాకు 1:2:3 అంటే 100 × 1 ప్లస్ 10 × 2 ప్లస్ 1 × 3. అప్పుడు ఏమవుతుంది? 100, 12, 3 అంటే 123 అనేది నాకు అవుతుంది ఇక్కడ. ఓకే, అదేవిధంగా వీటిని రివర్స్ చేస్తే 321 అవుతుంది. అంతే కదా. ఈ రెండింటిని రివర్స్ చేసిన తర్వాత ఏం చేయమన్నాడు? సమ్ చేయమన్నాడు మొత్తం. అప్పుడు నాకు ఏమవుతుంది? 4, 4, 4. ఇలా సమ్ చేసినప్పుడు నాకు వచ్చింది ఏంటి? 1332. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్ 3 టైమ్స్ అవుతుంది. ఓకే, ఎందుకంటే 1332/444 చేస్తే 3 టైమ్స్ అనేది నాకు వస్తుంది. ఇప్పుడేం చెప్పాడు? అలా వచ్చిన తర్వాత అంకెల క్రమాన్ని తారుమారు చేయడం ద్వారా పొందిన తారుమారు సంఖ్య అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్. అంటే నాకు ఎక్స్ వాల్యూ 3 వచ్చింది కదా, ఈ 3 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు సరిపోతుంది. అప్పుడు 100x అంటే 100 × x బదులు 3 కదా, ప్లస్ 20 × 3 ప్లస్ 3 × 3. ఇక్కడ నాకు 20 సరిపోయింది. 300 ప్లస్ 60 ప్లస్ 9 అంటే 369. ఇక్కడ రేషియోలో 1:2:3 అన్నాడు కదా, హండ్రెడ్స్, టెన్స్, వన్స్. ఓకే, 3 × 1 కాబట్టి 369 అనేది ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ మ్యాన్ ప్లాంట్స్ 21025 mango trees in his garden in such a way that there are as many rows as there are mango trees in each row. Find the number of rows. ఒక వ్యక్తి తన తోటలో 21,025 మామిడి చెట్లను నాటాడు. ప్రతి వరుసలో ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయో అన్ని వరుసలు ఉంటాయి. వరుసల సంఖ్యను కనుగొనండి. అంటే ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉండాలని చెప్తున్నాడు. అంటే స్క్వేర్ ఫార్మాట్. ఇక్కడ ఏ అయితే ఇక్కడ ఏ అనే ఉండాలి. అలా ఉండేటప్పుడు నాకు ఏ స్క్వేర్ అవుద్ది. ఏ స్క్వేర్ అయ్యేటప్పుడు 21025 దీన్ని స్క్వేర్ రూట్ చేయాలి. గాసాబా ప్రకారం చేస్తే నాకు ఫస్ట్ చేయాలి. ఆ విధంగా చేసుకుంటే 1 ఇక్కడ వస్తుంది, 110 దీనికి 2 టైమ్స్ వేయాలి. ఇక్కడ 5 వేస్తే ఇక్కడ 5 వేయాలి. 125 అయిపోతుంది కాబట్టి 4 వేస్తాను. అంటే ఆన్సర్లో 1 4 1 4 అంటే ఆప్షన్ సి. మీకోసం చేసి చూపిస్తాను. 4 4 16, 4 2 8 ప్లస్ 1 9 4 1 145.
నెక్స్ట్ దీనికి డబల్ వేసుకోవాలి, అంతే కదా. 145 ఇంటూ 145, 5 5 25, 14 నెక్స్ట్ నెంబర్ 15. అంటే ఇది వచ్చేసరికి నాకు 210 వస్తుంది. ఏ విధంగా అంటే మీకు ఇన్ఫో కార్డులో ఇస్తాను. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం చేసాం. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 digits, 12 into 18, 8 2 is 16, 1 next number 2, ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది సమ్ ఆఫ్ 2 numbers is 27. 5 times 1 number is equal to 4 times the other. The smaller of the 2 numbers is. రెండు సంఖ్యల మొత్తం 27. ఒక సంఖ్య x ఇంకో సంఖ్య y అనుకుంటే రెండు సంఖ్యల మొత్తం 27. ఒక సంఖ్యను 5 సార్లు గుణిస్తే మరొక సంఖ్యకు 4 రెట్లు సమానం. ఇందులో చిన్నది ఏది అని అడుగుతున్నాడు. ఇప్పుడు x/5 ఏమవుతుంది? 4/5. ఓకే, వీటి యొక్క మొత్తం ఎంత? 9 పార్ట్స్ అయింది. మొత్తం 27 అయింది అంటే 3 టైమ్స్లో. కాబట్టి 4 3 is 12, 5 3 is 15. x/5 అంటే x వాల్యూ 12, y వాల్యూ 15. చిన్నది అడిగాడు కాబట్టి 12, ఆప్షన్ ఏ. 12 + 15 = 27. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి there are 2 consecutive natural numbers such that the sum of their squares is 313. Find smaller of these 2 numbers. రెండు వరుస సహజ సంఖ్యలు ఉన్నాయి, వాటి వర్గాల మొత్తం 313. ఈ రెండు సంఖ్యలలో చిన్నదాన్ని కనుగొనండి. ఒకటి x అయిందనుకోండి, ఇంకోటి x+1. వాటి యొక్క వర్గాల మొత్తం అన్నాడు కాబట్టి 313 అవ్వాలి. ఈ ఈక్వేషన్ చేస్తే మనకి లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఆప్షన్ త్రూ పోతాను. ఫస్ట్ ఆప్షన్ 12 వేస్తాను. 12² ఇంటూ 12 + 1 అంటే 13² అనేది 313 రావాలి. 12² అంటే 144. వర్గాల మొత్తం ప్లస్ 169 చేస్తే నాకు 313 వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ. ఈ క్వశ్చన్ మీకు తెలుసు కదా. హోంవర్క్ చేసి నాకు కామెంట్లో చూపించండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.